వాతావరణ శాఖ అలర్ట్. మరో 14 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు. తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు తిరోగమనం సమీపిస్తున్న వేళ మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర తీరంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తాజాగా నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలి వెళ్ళింది. దీని ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, దీని ప్రభావం కారణంగా రేపు, ఎల్లుండి, సోమవారం, మంగళవారం తెలంగాణ రాష్ట్రం అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. అంటే మరో 14 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు ఈ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. పిడుగులు పడే సమయంలో బయట ఉండకుండా వెంటనే భవనాలు లేదా సురక్షితమైన ఆశ్రమం తీసుకోవడం ఉత్తమం. చెట్ల కింద, కరెంటు స్తంభాలు దగ్గర ఆశ్రమం తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. పిడుగులు పడే సమయంలో టీవీలు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తొలగించడం మంచిది. వీలైనంత వరకు ల్యాండ్లైన్ ఫోను వాడకాన్ని తగ్గించండి. ఈదురుగాలులతో వానలు పడుతున్నప్పుడు నీటి నిల్వలు, చెరువులు, నదులు, కరెంటు స్తంభాలకు దూరంగా ఉండండి. నైరుతి రుతుపవనాలు తిరుగు ప్రయాణం. హైదరాబాద్ వాతావరణ విభాగం సమాచారం మేరకు రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు వెనుకంజ వేసేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. సాధారణంగా తెలంగాణలో సెప్టెంబర్ 20 నాటికి ఈ తిరోగమనం ప్రక్రియ మొదలవుతుంది. కానీ ఈ ఏడాది కొంత ఆలస్యం జరిగింది. సాధారణంగా రుతుపవనాలు తిరిగి వెళ్లే సమయంలో ఏర్పడే వాతావరణం అనిశ్చిత కారణంగా పిడుగులు, ఉరుములతో కూడిన వానలు అధికమవుతాయి. 2-3 రోజుల వ్యవధిలో ఈ రుతుపవనాలు రాష్ట్రం నుండి వెళ్ళిపోవడం వలన ఆ తర్వాత క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఈ చివరి విడత వర్షాలు పంట కోత దశలో ఉన్న రైతులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. అందువల్ల తగిన ఏర్పాట్లు చేసుకోవడం చాలా అవసరం. ఉపరితల ఆవర్తన పూర్తి స్థాయిలో బంగాళాఖాతంలోకి చేరిన తర్వాత ఆ ప్రభావంతో ఈశాన్యం రుతుపవనాలు ఏర్పడవచ్చు. తెలంగాణపై ఈ రుతుపవనాలు ప్రభావం సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.